ఏ వెహికల్ అయినా ఈజీగా అయితే క్రాస్ చేయొచ్చు మనకి బైక్తో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశ్వంత్ దొంగల. ఈరోజు మన ఛానల్లో ఇంటర్సెప్టార్ 650 BS4 వర్షన్ మీకు రైడ్ చేసి అయితే చూపిస్తాను వెహికల్ అనేది. నేను కూడా ఇది బైక్ ఫస్ట్ టైమే రైడ్ చేస్తున్నాను. బ్లాక్ కలర్ వెహికల్ ఇది, చూడడానికి చాలా బాగుంది. ట్విన్ సిలిండర్ అయితే ఉంటుంది ఇందులో. ఇంజన్ డిస్ప్లేస్మెంట్ చూసుకుంటే 647.95cc అయితే ఉంటుంది. ఇంకా ట్విన్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజన్ SOHCతో వస్తుంది. పవర్ చూసుకుంటే 47.4 PS @ 7250 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా టార్క్ వచ్చి 52.3 Nm టార్క్ అయితే ఉంటుంది ఇందులో. మన వెహికల్తో పోల్చుకుంటే చాలా టార్క్ అండ్ పవర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇందులో. ట్విన్ సిలిండర్ అయితే వస్తాయి వెహికల్లో. మా సీనియర్ బైక్ ఇది, సునీల్ బ్రో అని. ఈ బ్రో విజయవాడ రైడర్స్ క్లబ్ మెంబర్ కూడా. ఈ బైక్లో మనకి టోటల్ 14.7 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఆఫర్ చేశారు. 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3 4 గో. లెట్స్ స్టార్ట్ ద వెహికల్. టోటల్ బైక్ వెయిట్ మనకిది 202 kgs దాకా అయితే ఉంటుంది. బైక్ మనకి ఇది 180 km+ స్పీడ్ అయితే ఈజీగా అయితే రీచ్ అయ్యింది. ఈ బైక్ని ఎక్కువ టూరింగ్ అయితే వాడతారు. క్రాష్ గార్డ్స్ కూడా అయితే ఇన్స్టాల్ చేస్తున్న వెహికల్లో. లాస్ట్ టైం నేను చూసినప్పుడు అయితే ఫాగ్ లైట్స్ కూడా ఉండాలి, ఇప్పుడైతే లేవు, రిమూవ్ చేశారు. మనకి జీటీకి ఇంటర్సెప్టర్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. హ్యాండిల్ బార్ చేంజ్ ఒకటి ఉంటుంది, ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే ఉండవు. ఫ్యూయల్ ఫిల్అప్ చేయాలి. $500 కొట్టరా. 1 లీటర్ పెట్రోల్ వచ్చి మనకు విజయవాడలో 109 రూపీస్ 11 పైసా అయితే ఉంది. $435 వచ్చి అయితే స్టక్ అయితే అయిపోయింది పెట్రోల్ బంక్లో. మళ్ళీ ఇంకో 2 minutes ఆగాలనుకుంటా. మొత్తం డిస్ప్లే అంతా హ్యాంగ్ అయిపోయింది. ఫస్ట్ మనకు 435 అయితే ఫిల్ చేశారు. ఇప్పుడు ఇంకో 65 రూపీస్ అయితే చేశారు రెండోసారి. మనం ఇక్కడే చాలా టైం వేస్ట్ అయిపోయింది పెట్రోల్ బంక్లో. ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళను, ఫస్ట్ టైం రైడ్ చేస్తున్నా కదా. ఏ వెహికల్ అయినా మనకు అలవాటు లేనప్పుడు స్పీడ్ అయితే ఎక్కువ వెళ్ళకూడదు ఫస్ట్లోనే. ఈ వెహికల్ మనకి యావరేజ్గా 25 km/లీటర్ అయితే ఇచ్చింది మైలేజ్. స్పీడ్లో వెళ్ళే వాళ్ళకి ఒక 20 అయితే ఇచ్చింది. పవర్ చాలా డీసెంట్గా ఉంది, మరీ ఓవర్ స్పీడ్గా అయితే లేదు. ఫ్యామిలీ పర్సన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు యాక్సిలేటర్ ఇచ్చేదాన్ని బట్టే వెళ్ళింది కదా ఏ వెహికల్ అయినా కానీ. స్లోగా వెళ్తే మీరు స్లోగా వాడుకోవచ్చు వెహికల్ని.
ఏ వెహికల్ అయినా ఈజీగా అయితే క్రాస్ చేయొచ్చు మన ఈ బైక్తో. ఈ బైక్ మనకు ఆన్ రోడ్ ప్రైస్ అరౌండ్ 4,50,000 దాకా అయితే ఉంది 2024 మోడల్లో. జీటీ అయితే మనకి 4,80,000 ఉంది మిస్టర్ క్లీన్ వేరియంట్ వచ్చి. చంపకుండా అది చాలా వేగంగా ఎలా వెళ్ళగలుగుతుందో చెప్పు. దానికి ఒకే ఒక దారుంది. 120 అయితే ఈజీగా వెళ్తుంది వెహికల్. నేను 120 మించి అయితే వెళ్ళను. ఒకసారి టచ్ చేసా 120. ఈ బైక్ ఇప్పటికి 29,067 కిలోమీటర్స్ అయితే రన్ అయింది. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్లో మనకి డ్యూయల్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు, 5-way అడ్జస్టబుల్. గేర్ టు గేర్ పుల్ అయితే ఎప్పుడు చేయదు వెహికల్లో. మీరు గేర్ టు గేర్ పుల్ చేస్తే ఏమవుతుందంటే చైన్ స్ప్రాకెట్స్ అరిగిపోతాయి, క్లచ్ ప్లేట్స్ కూడా కాలిపోయే అవకాశం అయితే ఉంది ఎక్కువ. పర్ఫెక్ట్ టైంలో షిఫ్టింగ్ అనేది చేసుకోండి, గేర్ షిఫ్టింగ్ ఎప్పుడు మీరు. ఇక్కడి నుంచి మనం యూటర్న్ అయితే తీసుకువెళ్ళిపోదాం. వెహికల్ మనకి ఇది ఒక సూపర్ బైక్ టైపే. చాలామంది 650 చాలా వెయిట్ ఉంటుంది, డ్రైవ్ చేయలేము అసలు అనుకుంటారు. రాయల్ ఎన్ఫీల్డ్ హ్యాండిల్ వాబలింగ్ ఇష్యూస్ ఉంటాయని. రాయల్ ఎన్ఫీల్డ్ ఈజ్ ఓన్లీ మేడ్ ఫర్ మెన్, ఓన్లీ మెన్ క్యాన్ హ్యాండిల్ ఇట్. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలనుకుంటా. సండే కదా ఈరోజు, పైగా మనకి ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంది సిటీలో. వెహికల్ ఎగ్జాస్ట్ సౌండ్ కూడా వినండి మీరు, కంప్లీట్లీ స్టాక్ ఎగ్జాస్ట్ ఇది. అప్ టు 5,000 వరకు అయితే ఇస్తున్నా ఆర్పిఎం, నేను ఎక్కువ ఇవ్వట్లేదు. ఈ బైక్ మీరు జస్ట్ కొనుక్కుంటే సరిపోదు, మెయింటైన్ చేయాలంటే జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవాలి వెహికల్ని.
వచ్చేసాం మనం ఫైనల్గా రూమ్ దగ్గరికి. మన బైక్ చూడండి ఇక్కడే ఉంది. వీడియో అయితే అందరికి నచ్చింది అనుకుంటున్నాను నేను. మన ఛానల్లో వస్తున్న వీడియోస్ తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఏ వీడియో మీకు మిస్ అవ్వకుండా అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యశ్వంత్ యూట్యూబ్ ఛానల్. సీ యూ ఆల్ ద నెక్స్ట్ వీడియో.